లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఇల్లందులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేసి నిరసన తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిలబడి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ లోపాయికారి ఒప్పందం నేపథ్యంలో కవిత అరెస్టు జరిగిందని మాజీ ఎమ్మెల్యే అన్నారు. అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్ట్ను ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్ట్ను బీజేపీ జై తెలంగాణ జై తెలంగాణ. ఎంతో మంది మీద ఈడీ ఈ రోజు కేసులు పెడతా ఉంది. మరి వాళ్ళని అందరినీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదనేది కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు కవితక్క గారిని తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆనాడు జాగృతిని మరి బతుకమ్మని అందరికీ చేరవేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఒక మహిళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఈరోజు యావత్ మహిళా లోకం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అలాగే ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి అక్రమ కేసుని పెట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ కక్షపూరితంగా ఈరోజు బీజేపీ కావచ్చు, అలాగే మరి బీజేపీ మోడీ వచ్చినప్పుడు మోడీ భజన చేస్తూ మోడీ లేనప్పుడు మరి తిడుతున్నట్టుగా నాటకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ ఒకటై మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలని మనం అందరం కూడా అన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాము. మరి కవిత గారిని వెంటనే విడుదల చేయాలి అనేసి కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ మరి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ మరి మహిళా లోకమంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు కవితమ్మకి మద్దతుగా నిలబడుతుంది అనేసి తెలియజేసుకుంటూ ఇల్లెందు నియోజకవర్గంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి వెంటనే కవితమ్మని మరి విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై తెలంగాణ. ఎమ్మెల్సీ కవిత గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట కట్టుబడి ఈడీ వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు స్థానిక మాజీ శాసనసభ్యురాలు ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి హరిప్రియ హర్సింగ్ నాయక్ గారి నాయకత్వంలో ఈరోజు మేమంతా కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ నిరసన ప్రదర్శనలు చేస్తూ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మొన్న బీజేపీ ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధానమంత్రి మన రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు అదే మీటింగ్లో అదే బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరు కలిసి ఒక స్కెచ్ చేసుకొని ఒక దుర్మార్గంగా వ్యవహరించి ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఢిల్లీకి తీసుకుపోయింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో రాష్ట్ర పార్టీ ఏ పిలిపించినా మేమందరం కూడా బేషరతుగా పాల్గొంటామని చెప్పి